హలో ఆల్, ఈ వీడియోలో మనం ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. దీనికోసం ఐడిఎల్ఈ ఓపెన్ చేయాలి. స్టార్ట్ మెనూలో ఐడిఎల్ఈ అనేది టైప్ చేయండి. సెర్చ్లో ఐడిఎల్ఈ అని టైప్ చేయండి. ఓపెన్ ఐడిఎల్ఈ. ఐడిఎల్ఈ ఓపెన్ అయిన తర్వాత న్యూ ఫైల్ తీసుకుని కోడ్ రాసి దాన్ని .py ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకోవాలి. తర్వాత ఒక అవుట్పుట్ డిస్ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. దానికోసం పైథాన్లో ప్రింట్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంది, దాన్ని వాడదాం. సో ఈ విధంగా మనం కోడ్ రాసిన తర్వాత F5 క్లిక్ చేస్తే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ విధంగా ఐడిఎల్ఈ వాడి మనం ఫస్ట్ ప్రోగ్రామ్ రాయొచ్చు. సో మనకి ఐడిఎల్ఈ ఓపెన్ అయిన తర్వాత న్యూ ఫైల్ అనేది మనం తీసుకోవాలి. ఐడిఎల్ఈ ఓపెన్ అయింది. లెట్ us క్రియేట్ ఏ న్యూ ఫైల్. న్యూ ఫైల్లో ప్రింట్ ఫంక్షన్ ద్వారా హలో వరల్డ్ రాసి దాన్ని డిస్ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. సో జనరల్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చూడటానికి ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ అనే స్టేట్మెంట్ డిస్ప్లే చేస్తాం. సో హలో వరల్డ్ డబుల్ కొటేషన్స్లో రాసాము. ప్రింట్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో ఇక్కడ రాసిన కోడ్ సోర్స్ కోడ్ అండి. ఈ ఫైల్ని సోర్స్ ఫైల్ అంటాము. సేవ్ ద ఫైల్. హలో వరల్డ్ అనే నేమ్తో సేవ్ చేస్తున్నాను ఈ ఫైల్ నేను. .py అనే ఎక్స్టెన్షన్ ఆల్రెడీ మనకి ఐడిఎల్ఈలో ఉంది. సో ఈ విధంగా ఫైల్ని సేవ్ చేశాక F5 క్లిక్ చేస్తే మనకి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. F5. Now the code will execute and display output as hello world. ఈ విధంగా మనం ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసాము. ఇంకా కొద్దిగా మనం నేర్చుకుందాం. అవుట్పుట్ ఫార్మాటింగ్ గురించి కూడా ఈ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం రాసిన కోడ్ని సోర్స్ కోడ్ అంటాము. ఈ ఫైల్ని సోర్స్ ఫైల్ అంటాము. ప్రింట్ ఫంక్షన్ వాడాము మనం. /n అనేటటువంటి ఎస్కేప్ సీక్వెన్స్ వాడితే అవుట్పుట్ అనేది న్యూ లైన్లో డిస్ప్లే అవుతుంది. అది చూద్దాం. అలాగే /t వాడినప్పుడు ఇది హారిజాంటల్ ట్యాబ్ స్పేస్. ఇవి ఎలా వర్క్ అవుతాయి అనేది ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇప్పుడు /t వాడే ప్రయత్నం చేద్దాం. /t will display output with a horizontal tab space. అండ్ /n will display output in new line. అంటే /t వాడాము, స్పేస్ కనిపించింది. /n వాడితే హలో ఒక లైన్లో, వరల్డ్ ఇంకొక లైన్లో, ఇట్లా అవుట్పుట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో వీటన్నిటిని ఎస్కేప్ సీక్వెన్సెస్ లేదు, అవుట్పుట్ ఫార్మాటింగ్ అని చెప్తాము. సో వీ కెన్ ఫార్మాట్ ద అవుట్పుట్ ఇన్ దిస్ వే. /n వాడాను, హలో ఒక లైన్లో, వరల్డ్ ఒక లైన్లో డిస్ప్లే అయింది. /t వాడినప్పుడు స్పేస్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం పైథాన్ కోడ్ రాయొచ్చు. సో డబుల్ కొటేషన్స్లో మనం ఏదైతే ఇస్తున్నామో అది మనకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది.